మనము ఈ మధ్య కాలంలో టీవీల్లో సినిమాల్లో చాలా మంది హీరోస్ కానీ మనకి ఇష్టమైన యాక్టర్స్ సిగరెట్ తాగటం చుట్ట తాగటం ఇవన్నీ చూస్తూ ఉంటాము. దీనివల్ల మనం యంగ్ జనరేషన్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సిగరెట్ చుట్ట బీడీ ఏదైనా కానివ్వండి పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం ద్వారా వీళ్ళకి ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం COPD అంటాం, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ వ్యాధి లక్షణాలు చాలా మందికి ఎక్కువ మందికి 50-55 సంవత్సరాలు దాటిన తర్వాత బయటపడుతూ ఉంటుంది. వీళ్ళకి మనం ఈ వ్యాధి వల్ల ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉందని చిన్న వయసులోనే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ అలవాటు జోలికి వెళ్లకుండా ఉంటారు. సో ఈ COPD సమస్య అనేది మందులకి చాలా తక్కువ రెస్పాన్స్ వస్తుంది. దీనికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్మోకింగ్ అనే అలవాటు నుంచి బయటికి రావాలి, పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండాలి. అలాగే చిన్న చిన్న సింపుల్ పరీక్షలు, ఈ ఆయాసము, దగ్గు, కళ్ళె, తెమడ ఉన్న వాళ్ళు ఛాతీ ఎక్స్రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకని మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక స్లోగన్ ఏంటంటే ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు క్విట్. సో ఎప్పుడు ఎంత వయసులో అయినా సరే స్మోకింగ్ చేసే వాళ్ళు మానేస్తే దానివల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగాలు ఉంటాయి.